సార్ నమస్తే. నమస్తే అండి. ఏపీలో లిక్కర్ స్కామ్ స్పీడు పెరిగింది. కేసు విచారణ ఒక 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేయని ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేనంత స్పీడ్ ఇప్పుడు పెరగడానికి రీజన్ ఏంటి? అసలు ఏం జరగబోతుంది? స్పీడ్ పెరగటం ఏం లేదండి. టార్గెట్ చేయాలి కదా! అంటే ఆ పార్టీ నాయకుడిని వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉంది. హ్మ్. ప్రభుత్వంలో ఉండగా జరిగినటువంటి తప్పిదాల మీద ఒక దాడి జరగాల్సిన అవసరం ఉంది. హ్మ్. అందులో ఈజీగా కనిపిస్తోంది. ప్రపంచానికి చాలా క్యూరియస్‌గా కనిపిస్తున్నటువంటిది లిక్కర్ స్కామ్ అనే పేరుతో. అంటే ఆ రోజున జరిగినటువంటి లిక్కర్ వ్యాపారము. హ్మ్. లిక్కర్ వ్యాపారం అంటే ఆ రోజున అంటే రకరకాల పేర్లు పెట్టి ఆయన అమ్మటం మాత్రమే కాకుండా హ్మ్. ధరలు పెంచి అమ్మాడు. బయట రాష్ట్రాలతో పోలిస్తే హ్మ్. ఏపీలో ధరలు ఎక్కువ. అలాగే బయట రాష్ట్రాల నుంచి లోపలికి వేరే బ్రాండులు రాకుండా కట్టడి చేసి హ్మ్. అవి మాత్రమే తాగాలి అని చెప్పాడు. అదొక గొడవ. జనాల్లో అదొక వ్యతిరేకత ఉంది జగన్ మీద. హ్మ్. దీంతో పాటు ఆయన రేటు పెంచి అమ్మాడు. హ్మ్. అలాగే ప్రైవేటు షాప్స్ కాదప్పుడు. హ్మ్. ప్రభుత్వమే డిపోలు పెట్టి అమ్మింది. హ్మ్. ప్రభుత్వం డిపోలు పెట్టి అమ్మినప్పుడు నగదు మాత్రమే తీసుకున్నారు వారు. ఓకే. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగలేదు. హ్మ్. అంటే ఎవరు వెళ్ళి ఏది అడిగినా కానీ డబ్బులు ఇవ్వండి, సరుకు తీసుకెళ్ళండి అని చెప్పారు తప్ప వాళ్ళెవరు హ్మ్. డిజిటల్ కానీ చెక్కులు కానీ కార్డు పేమెంట్ కానీ ఏది అలౌ చేయలేదు. హ్మ్. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనేది, ఇవి ఎక్కడికో దారి మళ్ళీ ఉంటాయని. హ్మ్. అయితే పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదో బేవరేజెస్ నుంచి తెప్పించి ఉంటారు కదా, అవును. ఏ పేరుతో చెప్పినప్పటికీ. హ్మ్. ఆ తెచ్చిన చోట ఏదో ఒకటి రైజ్ అయి ఉంటుందిగా ఒక బిల్లు. ఆ బిల్లు వీళ్ళు పే చేసి ఉంటారు కదా, దాని తాలూకా జిఎస్టీ లేకుండా హ్మ్. ఈ ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగవు. హ్మ్. వితౌట్ జిఎస్టీ జరిగే అవకాశమే లేదు. హ్మ్. సో అక్కడ బిల్లు రైజ్ అయినప్పుడు అక్కడ మీకు ఒక ఆధారం దొరుకుతుంది. హ్మ్. రెండోది, వీళ్ళు ప్రైస్ లిస్ట్ అధికారికంగానే ప్రకటించారు. హ్మ్. అధికారికంగా ప్రకటించి ఆ రేట్లకు అమ్మారు. కాబట్టి ఇది ఓపెనే, ఓకే. అది ఓపెనే. హ్మ్. ఈ రెండిటి మధ్య వేరియేషన్ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఒక సందేహంగా క్రియేట్ చేశారు. అది డెఫినెట్గా ఎక్కడో చోట డిపాజిట్ చేసి ఉంటారు. హ్మ్. అయితే దీనిలో కొంత ముడుపుల రూపంలో వెళ్ళుంటుంది. ఆ ముడుపులు ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉంటాయి? హ్మ్. ఆ బేవరేజెస్ దగ్గర నుంచి. అంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా ప్రాపర్గా జరిగి ఈ బేవరేజెస్ వాళ్ళకి కొంత లబ్ధి చేకూరేలాగా వ్యవహరించండి. ఓకే. ఈ వ్యవహరించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏవో ముడుపులు వచ్చి ఉంటాయి, వాటిని ట్రాక్ చేస్తే దొరుకుతాడు. హ్మ్. ఎవరు దొరికినా అలాగే దొరుకుతారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ గొడవ కూడా అదే కదా చంద్రబాబుది. హ్మ్. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చడం అనే దగ్గర ప్రోబ్లో ఈయనకి ముట్టే ఛాన్స్ ఉంది అనేది తేల్చారు. అది కూడా పూర్తి నిర్ధారణ కాదు, అనుమానం. హ్మ్. ఇంకా కేసు నడుస్తోంది. అది ఎప్పుడైనా బెంచ్ మీదకి వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కూడా అవే. ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్న కేసులన్నింటిలోనూ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది ఆ ప్రయోజనాని కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు హ్మ్. అవే ఈయన పారిశ్రామికవేత్తగా మారటానికి పెట్టుబడులు అనేది ఆ రోజున వచ్చినటువంటి ఒక అనుమానం. ఓకే. ఆ బ్యాక్ డ్రాప్ లో కేసులు పెట్టారు. హ్మ్. అంటే వీళ్ళ కంపెనీలోకి వచ్చిన ప్రతి పెట్టుబడిని క్వశ్చన్ చేస్తూ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ క్వశ్చన్ చేసి ఫైనల్ గా ఒక నిర్ధారణకు వస్తే గానీ ఆ కేసులోంచి జగన్ బయటపడ్డాడు. ఆ కేసులు చాలా ఉన్నాయి, 16, 17 ఉన్నాయి. హ్మ్. సరే, ఆ కేసుల్లో నుంచి ఆయన బయటకు వస్తాడా రాడా అనేది పక్కన పెడితే ఈ కేసులో ఏదో పద్ధతిలో జగన్ని ఇన్వాల్వ్ చేయాలి, హ్మ్. జగన్ పేరును A1 గానో A2 గానో చేర్చాలి అనేది ఒక ప్రోగ్రాం. హ్మ్. వాళ్ళకు చాలా ఉత్సాహం కలిగించేటువంటి అంశం అది హ్మ్. టీడీపీ శ్రేణులకి. అంటే తమ నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడనే కోపం ఒకటి ఉంటుంది కదా. హ్మ్. ఆ కోపం ఉన్న నేపథ్యంలో ఇలా ఇతని మీద కూడా ఒక బీభత్సమైన కేసు. ఈ లిక్కర్ గొడవ మీద పర్సనల్ గా కోపాలు ఉన్నాయి జనాలు. హ్మ్. ఈ పర్సనల్ లెవెల్లో ఉన్న కోపాలన్నీ కూడా తీర్చిపోతుంది. సెంటిమెంటల్ గా ఓకే, హ్మ్. తృప్తి పడతారు. అందుకని లిక్కర్ స్కామ్ లో జగన్ని ఏదో విధంగా హ్మ్. అతన్ని బైండ్ ఓవర్ చేయాలనేది అభిప్రాయం. హ్మ్. అందులో భాగంగానే రకరకాల పద్ధతుల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందులో హ్మ్. ఆ ప్రచారం అవుతున్న వార్తల్లోనే ఇదొకటి. హ్మ్. మీరు చెప్పిన
వేగవంతం చేశారు. స్పీడ్ పెరిగింది. ఎవరు కీలకమో అర్థమైపోతోంది. ఎవరైతే దీని బాస్ ఉన్నాడో ఆ బాస్ని మరికొద్ది క్షణాల్లోనూ మరికొద్ది రోజుల్లోనూ అరెస్ట్ చేయబోతున్నారు, కస్టడీలోకి పంపించబోతున్నారు అనేది ఈ వార్త సారాంశం. ఇలాంటి అభిప్రాయం ప్రతి 3 నెలలకి ఒకసారి కలిగించాలి ప్రపంచానికి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అనుకుని ఆ అనుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా విస్పరింగ్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో జగన్ ఏ క్షణమైనా అరెస్ట్ అయిపోతాడు అనే ప్రచారం నడుస్తూ ఉంటుంది. ఆయనేమో అరెస్ట్ అవ్వకపోవచ్చు అని హింట్లు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన జనాలను రెచ్చగొడుతూ ఉంటాడు. రెచ్చగొట్టిన తర్వాత జనాలు అడిగితే మనం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి అధికారంలోకి వచ్చాం కదా, అతన్ని అరెస్ట్ చేస్తే అతను అధికారంలోకి వస్తాడేమో కదా, మీరు అరెస్ట్ చేసిన వాళ్ళ పట్ల సింపతి చూపిస్తారు కదా, ఆ సింపతి కార్డు ఉపయోగించి అతను గెలిస్తే రేపు మళ్ళీ మీరే సఫర్ అవుతారు కదా, అవసరం ఇప్పుడు అరెస్ట్ చేయించడం, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఏది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో. సో ఈ సందిగ్ధత నడపటము, ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ జరపటము, ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. అయిపోయింది, నివేదిక వచ్చేస్తోంది, వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో, విజయసాయి రెడ్డి లాంటి వాడు అప్రూవర్ గా మారుతున్నాడు అంటున్నారు. ఆయన చాలా వివరాలు చెప్పేశాడు అంటున్నారు సిట్కి. అలాగే ఇంకొక బ్యాచ్ ఉంది లోపల, వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పేశారు అనేది బయటకి వినిపిస్తున్నటువంటి మాట. నిజంగానే వాళ్ళందరూ చెప్పారా లేదా, ఏం చెప్పారు, అందులో ఈయన గురించిన ఆధారాలు ఉన్నాయా, భారతీయ సిమెంట్స్ లోకి ఏమన్నా మళ్ళిందా ఈ డబ్బులు, భారతి గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు ఈ కేసులోనే. అంటే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా అరెస్ట్ కాబోతున్నాడు అనే ఒక వార్త ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి చలామణిలో ఉంది. ఇద్దరు అంటే దానికి కూడా ఆయనే కారణం అంటున్నారు. ఈ అరెస్ట్ అయినటువంటి కసిరెడ్డి వీళ్ళు కంటే కూడా వీళ్ళతో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా, తిరుపతి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, భాస్కర్ రెడ్డి. వీళ్ళందరికీ సంబంధించిన అరెస్టులు వీటన్నిటి వెనక ఈ కేసే ఉంది. ఈ ప్రాసెస్ లో అంతిమ లబ్ధిదారులుగా వీళ్ళిద్దరిని చూపించాలని, ఎవరిని, భారతి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళిద్దరిని చూపించి కేసు క్లోజ్ చేస్తే అది ఒక ఆనందం. కానీ క్లోజ్ చేసి అలా నడిపించేంత పరిస్థితి ఉందా అనేది సందేహం. అంత దాకా డ్రైవ్ అవ్వదు. కానీ ఈ లోపు ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ మాత్రం విస్తృతంగా చేస్తారు ఏ క్షణమైనా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ గురించి 6 నెలల క్రితం వార్త వచ్చింది. సజ్జల అరెస్ట్ అయిపోతున్నాడు, ఆల్రెడీ పోలీసులు బయలుదేరారు, ఆన్ ది వే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన ఉన్నాడని ట్రాక్ అయిపోయింది, వచ్చేస్తున్నారని. ఆయన ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, ఆ మర్నాడు అక్కడే ఉన్నాడు, ఎవరు ఏమీ వెళ్ళలేదు. ఆయన ఈ రోజుకి సేఫ్ గానే ఉన్నాడు, ఆయన ఏమీ అరెస్ట్ కాలేదు కదా. ఇలాగే ప్రచారం. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ ని చాలా విస్తృత స్థాయిలో చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి విస్పరింగ్ క్యాంపెయిన్ లో భాగంగా వచ్చినటువంటి వార్త ఇది. ఇప్పటికీ వాళ్ళు బేరీ చేసుకున్నారు, అరెస్ట్ చేస్తే నష్టం వస్తుందా, లాభం వస్తుందా,